అబద్ధం. బాబాయి హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం ఉంది. నారాసుర రక్త చరిత్ర. బాబాయి హత్య అనేది బాహుబలిని ఎవరు చంపారన్నంత థ్రిల్లింగ్ గా ఉండేది. అయితే సిబిఐ వారు ఆ థ్రిల్లింగ్ కి బ్రేక్ చేసి ఎవరు చంపారో చెప్పేశారు. ఆ చంపినోడిని కాపాడటానికి అమ్మకి గుండెపోటు అనేటటువంటి డ్రామా ఆడి 4 రోజులు మంచి సస్పెన్స్ తర్వాత ఎప్పుడు అరెస్ట్ అయ్యారో తెలియదు. నీ తమ్ముడు అవినాష్ రెడ్డి ఎప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడో కూడా జనాలకు తెలియదు. ఇప్పుడు చెప్పు, బాబాయిని ఎవరు చంపారో? ఇది నిప్పు లాంటి నిజం. అబద్ధం. ఎంఆర్ఓ వనజాక్షిని తెలుగుదేశం ప్రభుత్వం వేధించింది. నిప్పు లాంటి నిజం. జాకెట్ కి పెన్ కెమెరా పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీపై బురద చల్లడానికి ఎంఆర్ఓ వనజాక్షిని మీరు ఆ రోజు విసిగొలిపారు. నిప్పు లాంటి నిజమేంటో తెలుసా? మీ హయాంలో భూమాఫియాకి ఎంఆర్ఓ రమణయ్య హత్య గావించబడటం. అబద్ధం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందనేది నువ్వు చెప్పినటువంటి ఆరోపణ. నిప్పు లాంటి నిజం. అసలు ఆ పింక్ డైమండ్ అనేదే లేదని కేసు మీరు వాపస్ తీసుకోవడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? డైమండ్ అంటే గుర్తొచ్చేది మీ 2 కోట్ల రూపాయల డైమండ్ వాచ్. అయితే నిప్పు లాంటి నిజం మరొకటి ఏంటంటే, బెజవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఉన్నటువంటి రథానికి ఉన్నటువంటి వెండి సింహాలు మాయమయ్యి 3 సంవత్సరాలు అవుతున్నా వాటి గురించి ఎవ్వరూ మాట్లాడరు అనేది నిప్పు లాంటి నిజం. అబద్ధం. మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిస్తే పేదల ఇళ్లు కూల్చేస్తారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిస్తే పేదల ఇళ్లు కూల్చేస్తారా? ఇప్పుడు నిప్పు లాంటి నిజమేంటో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన ఇంటి చుట్టూ తాడేపల్లిలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వేలాది గుడిసెలు కూల్చేసి ఎన్నో వేల మందిని నిరాశ్రయులను చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది నిప్పు లాంటి నిజం. అబద్ధం. అమరావతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అమరావతి రాష్ట్ర రాజధాని. నేను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాను. నిప్పు లాంటి నిజం. అమరావతిని నాశనం చేశావు, రాజధానిని తరలించేశానన్నావు, 3 రాజధానులు అన్నావు, ఒక్కదానికి కూడా దిక్కులేదు అనేది నిప్పు లాంటి నిజం. అబద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తాం. నిప్పు లాంటి నిజం. మద్యంపై వచ్చే ఆదాయంపై కూడా 25 సంవత్సరాలు అప్పు తీసుకురావడం అనేది నిప్పు లాంటి నిజం. ఇక నువ్వు మద్యపాన నిషేధం చేస్తావంటే ఎలా నమ్ముతారు జనం? అబద్ధం. 33 మంది కమ్మ డిఎస్పీలకు చంద్రబాబు నాయుడు గారు ప్రమోషన్ ఇచ్చి వారికి అనుకూలంగా ఉన్న చోట్ల పోస్టింగ్లు ఇచ్చారు. నిప్పు లాంటి నిజం ఏంటంటే, మరి 33 మంది కమ్మ డిఎస్పీల పేర్లు చెప్పండిరా అంటే ఆ రోజు ఆరోపణ చేసినటువంటి ఒక్కడి వల్ల కూడా కాలా. కానీ ఈ రోజు మేము 1000కి పైగా ముఖ్యమంత్రి సామాజిక వర్గం అయినటువంటి రెడ్ల పేర్లు నామినేటెడ్ పదవులు ఎలా పొందారో ఆ 1000కి పైగా రెడ్ల పేర్లు మేము చెప్తాం. ఇది నిప్పు లాంటి నిజం. అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు. నిప్పు లాంటి నిజం. మీరు చేసినటువంటి 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలో మీరు అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా నిరూపించలేకపోయారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ ఆ ప్రాజెక్టులో కేసు పెట్టి 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచి రూపాయి అవినీతి కూడా మీరు నిరూపించలేకపోయారు. ఇలా ఎన్నో కేసులు, అవినీతి కేసులు పెట్టి అభాసు పాలయ్యారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చెంపదెబ్బలు తిన్నారు. ఇది నిప్పు లాంటి నిజం.